వరంగల్ జిల్లాలో పెట్రోల్ కొరత తీవ్రమైంది. పెట్రోల్ బంకుల్లో ఎక్కడ చూసినా నో స్టాక్ బోర్డులే కనిపిస్తున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో తీవ్రమైనటువంటి పెట్రోల్ కొరత కనిపిస్తుంది. ఈ ఆయిల్ ట్యాంకర్స్ సరిగా రాకపోవడంతో బంకుల వద్ద పెట్రోల్ కోసం ఎదురుచూపులు చూస్తూ ఉన్నారు. వచ్చిన 1-2 బంకుల్లో రద్దీ కనిపిస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం హనుమకొండ నక్కలగుట్టలోని ఓ పెట్రోల్ బంకు వద్ద ఏ విధంగా వాహనదారులు పెట్రోల్ కోసం క్యూలు కట్టినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. బంకుల్లో పెట్రోల్ కోసం పడిగాపులు కాస్తా ఉన్నారు. నిన్న ఉదయం నుంచి ఈ కొరత ప్రారంభమైంది. బంకుల దగ్గర వాహనదారులు బారులు తీరుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే పెట్రోల్ కొరత లేదని ప్రభుత్వం చెప్తున్నా కూడా ఎవరైతే ఈ ఆయిల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు బంకుల యజమానులు ముందే డబ్బులు చెల్లించినప్పటికీ ఆయిల్ సరైన టైంకు పంపించకపోవడంతో వాహనదారులు ఆందోళనతో మొత్తం ట్యాంక్ ఫుల్ చేసుకునేటువంటి క్రమంలో పెట్రోల్ త్వరగా అయిపోవడంతో ఆందోళన పెరుగుతోంది. పెట్రోల్ మరి దొరకదో అన్నటువంటి ఆందోళనతో మళ్ళీ వీళ్ళంతా కూడా లైన్లు కడతా ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తూ ఉన్నాయి. ఉన్న 1-2 పెట్రోల్ బంకుల్లో మనం చూస్తూ ఉన్నాం ఏ విధంగా కిలోమీటర్ల కొద్ది రద్దీ ఉంది. ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరించారు. ఎలాంటి గొడవలు జరగకుండా మనం బాటిల్స్లలో ప్లాస్టిక్ క్యాన్లలో తీసుకొచ్చి ఎగబడుతున్నారని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనం చూస్తున్నారు రద్దీ పెడతా ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం గొడవ బంకు నిర్వాహకులతో వాహనదారులు గొడవలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనం చూస్తూ ఉన్నాం వాహనదారులు 2-3 గంటలు ఎదురు చూడడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఉదయం నుంచి లైన్లో ఉన్నారు. ఎంతసేపు ఉందండి మీరు లైన్లో నిలబడి? నేను 1 అవర్ ఎక్కువ అవుతాను. 1 అవర్ అవుతాను. ఎందుకు ఈ పెట్రోల్ కొరత ఉందంటే ఏం చెప్తా ఉన్నారు? బంకు వాళ్ళు స్టాక్ లేదని చెప్తున్నారండి. మా దగ్గర స్టాక్ లేదని మేము ఎలా అమ్మాలనే విధంగా మాట్లాడుతున్నాం. ఇది మనం చూస్తా ఉన్నాం. వృద్ధులు మహిళలు కూడా లైన్లలో నిలబడుతున్నారు. ఏంటండి ఎంతసేపు అవుతుంది లైన్లలో? 45 మినిట్స్ ఆడుతుందండి. ఒకటే అయిపోయింది. కార్లకు వెహికల్ అటు నుంచి అడ్డదారిని వచ్చిన బాటిల్స్ పంపుతున్నారు. ఒక్కొక్క 2-3 బాటిల్స్ స్టాక్ తీసుకుంటున్నారు. చాలా ఇబ్బందికరంగా ఉంది పరిస్థితి. రాత్రికి పెట్రోల్ ఇక్కడ 4 బంకులు దాటినాక ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఉందని ఆగితే 45 మినిట్స్ ఇక్కడ వ్యవస్థ అడ్డగోలంగా ఉంది. వాళ్ళు ఇష్టానుసారం చేస్తున్నారు. చేసేది ఏం లేదు. ఇది వాహనదారుల పరిస్థితి. బాటిల్స్ క్యాన్లలో నింపడం వల్ల క్యూ లైన్లో ఉన్నటువంటి వాహనదారులకు ఆలస్యం అవుతుందని చెప్తా ఉన్నారు. నో స్టాక్ బోర్డులు ఉండడంతో ఈ విధంగా పెట్రోల్కు సంబంధించి వాహనదారులు క్యూ కట్టాల్సినటువంటి పరిస్థితి. ఉన్న 1-2 బంకుల్లో ఈ విధంగా రద్దీ అయితే కనిపిస్తుంది. మనం నక్కలగుట్టలోని బంకులో చూడవచ్చు. అటు సిఎన్జి పరిస్థితి కూడా అదే. సిఎన్జి గ్యాస్ కూడా క్యూ కడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ పెట్రోల్ కొరత ఉండడంతో ఎక్కువ మంది సిఎన్జిని ఆశ్రయిస్తూ ఉన్నారు. సిఎన్జి ఆప్షన్ కార్లకు ఆటోలకు సిఎన్జి ఆప్షన్ ఉన్నటువంటి వాళ్ళు ఆ విధంగా సిఎన్జి వైపు కూడా మొగ్గు చూపుతూ ఉన్నారు. విపరీతమైనటువంటి పెట్రోల్ కొరత కనిపిస్తుంది. వాహనదారులు అయితే తీవ్ర ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వీడియో జగదీష్తో నవీన్, ABN ఆంధ్రజ్యోతి.